అయితే మంచి కమర్షియల్ ప్లస్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, ముందర షట్టర్ ఉంటుంది. హౌస్ ఎక్సలెంట్గా ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా మాతో ఇలా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేయబడుతుంది. మీకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీకు కాంటాక్ట్ అయితే అతి తక్కువ ధరలో మేము అనేది ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి 131 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగిందనమాట. ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అద్భుతంగా కట్టడం జరిగిందండి. లోపల 2 BHK, ముందర మనకి చిన్నగా షట్టర్ ఇవ్వడం జరిగింది. మంచి లెంత్తో హౌస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈస్ట్ ఫేస్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్టెడ్ అయింది. మనకి మెయిన్ ఎంట్రన్స్లో మీరు చూసుకోవచ్చు, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి షట్టర్ ఇవ్వడం జరిగింది. ఈ షట్టర్ మనం కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకున్న మనకి ఈజీగా 5K వరకు రెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మంచి క్లాసిక్ ఏరియాలో ఉంటుంది. పర్ స్క్వేర్ యార్డ్స్ 42 వరకు ఈ ఏరియాలో మనకి గజం రేట్ అనేది అవైలబుల్గా ఉంది. సో కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది, మనకి బోర్ కనెక్షన్ ఉంది. బోర్ 100 అనేది మనకి 400 ఫీట్స్ వేయడం జరిగింది. కృష్ణ వాటర్ కనెక్షన్ ఉందన్నమాట. G+1 పర్మిషన్తో కట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, అవుట్ సైడ్లో పార్కింగ్ ఏరియా ఈజీగా ఒక కార్ పార్కింగ్ అనేది పడుతుంది. సో మనకి హౌస్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి. బ్యాక్ సైడ్ మీకు షట్టర్, బ్యాక్ సైడ్ హౌస్ ఎలివేషన్ కూడా కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ అనేవి ఏమి ఇవ్వాలి అండి. 131 స్క్వేర్ యార్డ్స్లో అద్భుతంగా కట్టడం జరిగింది. రైట్ సైడ్ కార్నర్లో మనకి నార్మల్గా చిన్నగా ఇవ్వడం జరిగింది, అంతే సెట్ బ్యాక్. సో మనకి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి, ఫుల్ గ్రానైట్ ఉంటాయి. ఫ్లోరింగ్ మొత్తం మంచిగా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. వాష్రూమ్ డౌన్లో కూడా మనకి స్టెప్స్ డౌన్లో కూడా మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. సో మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి. మనకి హైత్ నగర్ హైవేకి జస్ట్ 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హైవేకి అతి దగ్గరలో ఉంటుందన్నమాట. డోర్ కూడా డిజైన్ బాగుంది. సో ఎంట్రీలోనే ఇలా ఉంటుందన్నమాట. మనకి లివింగ్ ఏరియా రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో మనకి UPVC విండో ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ జిప్సన్ ఫాల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కూడా చాలా బాగా క్వాలిటీతో వాడడం జరిగిందనమాట. మంచి కంపెనీ వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అనమాట. కింద మనకి మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట. మార్బుల్ టైల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మొత్తం లివింగ్ ఏరియా, మనకి డైనింగ్ ఏరియా మీరు చూసుకోవచ్చు. మనకి టీవీ యూనిట్ అనేది మనకి డైరెక్ట్ గోడకే ఇవ్వడం జరిగిందని, మన టీవీ యూనిట్ మంచిగా ఫుల్ ఫర్నిచర్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో హైత్ నగర్లో ఇల్లు అనేది చాలా రేర్గా దొరకడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా G+1 కట్టడం జరుగుతుందన్నమాట. హైత్ నగర్లో 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్న మనకి G+1 కట్టడం జరుగుతుంది. సో 131 స్క్వేర్ యార్డ్స్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్తో చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది G+1 అనగానే బడ్జెట్ చాలామందికి సరిపోవట్లేదని, సో గ్రౌండ్ ఫ్లోర్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ హైవేకి అతి దగ్గరలో జస్ట్ 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్. మంచి కమర్షియల్ బిట్ అనేది మనకి అడ్వాంటేజ్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ డైనింగ్ ఏరియా మీరు చూడొచ్చు, సేమ్ యాస్టీజ్ ఎల్ షేప్ ప్రతి హౌస్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఇది వచ్చేసి సైడ్లో మనకి వాష్ ఏరియా, అవుట్ సైడ్లో బాల్కనీ అనేది మీరు చూసుకోవచ్చు. మొత్తం టైల్స్, సడన్గా మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మన టోటల్గా హాల్ అనేది కంప్లీట్ అవుతుంది. 2 బెడ్రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, మనకి బిసైడ్లోనే ఉంటుంది, అలాగే ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది. సో 131 స్క్వేర్ యార్డ్స్లో ముందర షట్టర్కి చాలా ప్లేస్ అవుతుందండి. ఒక 100 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అందుకని మనకి రూమ్స్ అనేవి కొంచెం అలా ఉంటాయి అన్నమాట. హాల్ కూడా చిన్నగా రావడం జరుగుతుంది. 131 స్క్వేర్ యార్డ్స్ మొత్తం ఇల్లు కాదండి, షట్టర్ ప్లస్ ఇల్లు మొత్తం 131 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సో ముందరం ఫ్రంట్లో మీరు చూసుకోవచ్చు, షట్టర్ ఎంత మంచిగా రావడం జరిగిందో, మంచి డైమెన్షన్స్ తోటి వెడల్పుగా రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. మంచి లాకింగ్ సిస్టమ్ కూడా వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రైట్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అంట. డోర్స్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వడం జరిగింది, వెస్ట్రన్ స్టైల్లో. కింద మొత్తం టైల్స్, పైన ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైను క్లియర్గా చూడొచ్చు. సో మీకు రేట్ అనేది లాస్ట్లో చెప్తాను. వీడియోని అనేది ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అనేవి లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే, మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియో అనేది ఫర్దర్గా వేరే వాళ్ళకి ఎవరైతే హౌస్ కొనాలనుకున్నారో వాళ్ళకి రీచ్ అవుతుందండి. ప్లీజ్ వీడియోని అనేది మన సబ్స్క్రైబర్కి ఎస్పెషల్గా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసింది ఒక కామన్ వాష్రూమ్ అనమాట. సో మంచి లైటింగ్ ఉంటుంది, వెంటిలేషన్ ఫ్రంట్ నుంచి చాలా వెంటిలేషన్ ఉంటుంది అనమాట. 2 బిసైడ్లో మనకి హౌసెస్ ఉన్నాయి. మనకి సరౌండింగ్స్లో మొత్తం హౌసెసే ఉంటాయండి.
ఓవర్ మనకి అలా అని ఏమి ఉండదు. సో మనం టెర్రస్కి వెళ్ళి చూసేద్దాం. ప్రతి వీడియోలో చూపించినట్టు టెర్రస్ మేము సరౌండింగ్స్ మొత్తం ఏరియా అనేది చూపెట్టడం జరుగుతుంది. సో మేము అనేది జెన్యూన్ ప్రాపర్టీసే తీసుకురావడం జరుగుతుందండి. మీకు సరౌండింగ్స్ మొత్తం చూపెడతాం. చూడండి, మనకి బిసైడ్లోనే G+1 2 హౌసెస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్లో కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. ఇది మొత్తం వచ్చేసి టెర్రస్ ఏరియా. G+1 పర్మిషన్ ఉంది. మీరు కావాలంటే మీరు అనేది ఇది బిల్డ్ చేసుకోవచ్చు మంచిగా. మనకి పైన ట్యాంక్స్ అనేవి ఇంకా సెటిల్ చేయలేదు, ఆ ట్యాంక్ సెటిల్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి మనకి 85 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుందండి. 85 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్. 131 square yards ప్లస్ కమర్షియల్ బిట్ ప్లస్ హౌస్ అన్నమాట. మంచి రేట్, రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. ఈ ఏరియాలో 42 per square yards, 42+ per square yards నడుస్తుంది అనమాట. మంచి పార్కింగ్ ఏరియా, ఫ్రంట్లో పార్కింగ్ ఏరియా కూడా రావడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.